మీరు రమణాశ్రమానికి వెళ్తూ ఉంటారా గురుగారు? తరచు వెళ్తామండి. ఇప్పటికి ఒక 65 సార్లు అలా వెళ్ళాం. ఎందుకు వెళ్తుంటారండి? ఎందుకు వెళ్ళాం అంటే అండి, మామూలుగా అయితే అండి ఒక స్థాయి వరకు అండి నాన్నగారు వెళ్తున్నారని వెళ్ళేవాళ్ళం. నాన్నగారు ప్రయాణం అయితే మేము కూడా సెలవు పెట్టాం, ఏదో రకంగా ఆయన కూడా వెళ్ళాం. సరే, తర్వాత కాలంలో అండి ఎవరైనా బంధువులు వెళ్తామంటే వెళ్ళమండి. తర్వాత కాలంలో అండి ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాం కదండి, ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళినప్పుడు అండి ఏదో ఓ రకమైన అనుభవాలు జరుగుతుంటాయి. ఎవరో కనపడ్డా అలా అయితే వెళ్ళొద్దు అనుకున్నా అండి జరిగిపోతుంటుంది. ఎవరో వచ్చండి మనం నలుగురు వెళ్దామండి అంటారు. అసలు ఒక 6 మాసాలు వెళ్ళకూడదు అనుకుంటానండి, ఈ లోపల 3 సార్లు ఎవరో వచ్చేస్తారు. ఉదాహరణకండి ఆ మధ్యనండి ఒక 6 డజన్ మంది భక్తులు వచ్చండి టిక్కెట్లు తీసుకోండి మనం 6గురు వెళ్ళాలి. వెళ్ళాం. రానండి రాలేను అనలేకపోతున్నాం. అయితే ఎందుకు వెళ్తున్నారు అన్నారు కదండి, దాన్నే దేహ ప్రారంధము అంటారు. అంటే ఉదాహరణకి మీ శరీరము ఈ గంటల్లో ఇక్కడ ఉండడం మీ దేహ ప్రారంధం, లేకపోతే మీరు అక్కడ ఉండేవారు పిఠాపురం. నా దేహము అక్కడ ఉండడం అండి దీని డెస్టినీ, దీన్ని తప్పించుకోలేము. అంటే ఇంకా మరి మనం ఇంత సాధన చేసి ఇంత పొంది లేదా ఇన్ని తెలుసుకుని మనం దాన్ని తప్పించలేకపోతే ఎలా? అది వేరండి. ఇప్పుడు దేహ ప్రారంధం మీద ఏది ఉంటే జరుగుతుంది. అంత మాత్రం మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారండి, అంత మాత్రం చేత మీరు జ్ఞాని కాకుండా ఎలా పోతారు? మీ స్వరూపం జ్ఞానమే కదా. దేహ ప్రారంధం అంటే ఏ క్షణంలో ఏ గంటలో దేహం ఎక్కడ ఉండాలో జరిగిపోతుండడం. దీంట్లో మీ ప్రమేయం ఏముంటుంది? అందుకే మీకు తలంపు వచ్చింది అమలాపురం వెళ్ళాలి, ఈశ్వరేచ్ఛలో కూడా అదే ఉంది కాబట్టి అండి వచ్చేసారు. రెండు కోయిన్సైడ్ అవ్వాలి. మీరు అమలాపురం వెళ్ళాలనుకున్నారు, ఒకవేళ ఆయన ఇచ్ఛలో లేకపోతే ఏదో ఆటంకం వచ్చి రాలేరు. అందుకని దేహం ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో అన్నదండి. మరి ఇదే ప్రారంభంలో అమెరికా కూడా వెళ్ళొచ్చు, మేము వెళ్తామని ఎప్పుడూ ఊహించలేదు. అక్కడ కూడా ఇలా సత్సంగాలు చెప్పేవాళ్ళం అండి, కొన్ని రోజుకి 5-6 గంటలు అలా బ్యాచెస్. ఊహించలేదండి, నాన్నగారే వెళ్ళమని. అంటే నాన్నగారి దగ్గరికి మీరు వెళ్ళేటప్పటికి ఎంతోమంది అక్కడ వారితో పాటు ప్రయాణం చేస్తున్నారు వారి మార్గంలో. అయినా సరే మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించి మీరే వారికి సరైన శిష్యులు, మీ ద్వారా వారి వాణిని వినిపించగలుగుతారు అని ఎట్లా వారు మిమ్మల్ని గుర్తించారు? దానికి ఏంటి మీలో అంటే నా ప్రత్యేకత ఏంటి? అట్లా ఏదైనా ఆలోచించారు ఎవడన్నా? అస్సలు ఆలోచించలేదండి. అసలు ఆధ్యాత్మికంలో ఏ ప్రత్యేకత లేకపోవడమే ప్రత్యేకత. ఎందువల్ల అంటే అండి దీనికి జవాబు అయితే ఆయనే చెప్పాలండి, వ్యక్తిగా మనం చెప్పలేం. అయితే ఎందుకు అంటే దానికి కారణం ఉంటుందండి, అది జన్మాంతర సంబంధం. పూర్వజన్మలో అండి మాకిద్దరికి ఎలాంటి సంబంధం ఉందో తెలియదు. నాన్నగారే ఒక సందర్భంలో చెప్పేవారు, నేను పూర్వం అరుణాచలంలో ఉండేవాడిని గత జన్మలో ఇప్పుడు. అయితే ఇది మన ఊహకు అందకపోవచ్చు కానీ ఆయనకి తెలుస్తుంది. అయితే ఆయన ఎందుకు అలా చేస్తారన్నదండి అది మన బుద్ధికి అందదన్నమాట. ఒకరు ఎక్కువగా తక్కువగా అంటే ఎవరి ద్వారా ఏమి జరగాలండి? ఈశ్వరేచ్ఛ కదండి, ఎవరిని ఎందుకు ఉపయోగించుకోవాలి అంతే తప్పండి. నిజానికి ఎలాంటి ప్రత్యేకత లేదండి. ప్రత్యేకత ఉంటే జీవుడు అయిపోతాడు. అంటే ఇక్కడ ఏమిటండి మెయిన్ కాన్సెప్ట్? గురువు చెప్పారు, నో చెప్పకూడదు, ఇలా చేయడం. అంటే మీరు గత జన్మలో ఎక్కడ ఏంటంటే నాన్నగారు రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా ఆయన మార్గంలో ప్రయాణిస్తూ వారు మీ గత జన్మను కూడా తెలుసుకునేంత శక్తిని వారు పొందారు. మరి వారి శిష్యులుగా మీకు అలాంటిది ప్రస్తావన తేలేదండి. ఎందువల్ల అంటే అది ఏమన్నా సాధనకి ఆటంకం కూడా అవ్వచ్చు. అవన్నీ నిజం కాదండి. ఒకవేళ నిజం అనుకున్నా నిజం కాదు. ఎందుకంటే ఒక పాస్ట్ డ్రీమ్ అండి, ఇదొక ప్రజెంట్ డ్రీమ్. మరు జన్మ అంటే కొత్త కళ, రాబోయే కళ.
దే ఆర్ ఆల్ డ్రీమ్ స్టఫ్ ఎక్సెప్ట్ అల్టిమేట్ రియాలిటీ, ఎక్సెప్ట్ ట్రూత్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ క్రియేషన్ ఆఫ్ ది మైండ్. ఈ జన్మ, గత జన్మ అన్నీ కూడా దే ఆర్ ఆల్ డ్రీమ్ స్టఫ్. అంటే ఇది అంతా కళ, ఇది భావన అన్నప్పుడు అంటే గతంలో ఉన్న కళలో మీరు అక్కడ ఉన్నారన్న అర్థం వారు చెప్పింది. అంటే మీ కళను వారు దర్శించగలిగారు. దర్శించవచ్చండి, ఎందుకంటే ఆల్ పర్వైడింగ్ అయిన గాడ్ కదండి, ఏవైనా చేయొచ్చు. అయితే ఆ ఉపాధి ద్వారా ఏం జరగాలో జరిగిందండి. ఈ ఉపాధి ద్వారా ఏం జరిపించాలండి? అంతర్యామి ఈశ్వరుడే కదా జరుపుతున్నాం. అయితే గురువు వేరు, నాలో ఉన్న అంతర్యామి వేరు అన్న భావన లేదు. ఏమో ఎందుకు జరుగుతుంది, జరిపించేది ఈశ్వరుడు. అంటే రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు ఎన్నో గొప్ప అనుభూతులు, అంటే వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా చెప్తుంటారండి, ఇక్కడ వచ్చినంత అనుభూతులు మనకి రావు అని చెప్తుంటారు. అలాగే అక్కడ మన సాధనలో కూర్చున్న, ధ్యాన స్థితిలో కూర్చున్న మనల్ని మనం మర్చిపోవడానికి చాలా తొందరగా అక్కడ అవకాశం దొరుకుతుంది. మీకు అలాంటి అనుభవాలు ఉన్నాయండి అక్కడికి వెళ్ళినప్పుడు? అంత ప్రత్యేకంగా ఏం లేవండి, ఇంచుమించు ఎక్కడున్నా ఒకటిగానే ఉంటుంది. అంటే ప్రత్యేకమైన అనుభవాలు అంటూ లేవు. ఎందుకు లేవంటే అండి, భగవాన్ అంటే ఈజ్ ఆల్ పర్వేడింగ్, ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు రమణాశ్రమం. ఎప్పుడైతే ఈ సత్యము లోపల తిరుగుతోందో అండి, ఆయన ప్రజెన్స్ ఎవ్రీవేర్ అండి మనం ఫీల్ అవుతూ ఉంటాం. అయితే ఈ మూమెంట్ అనేది ఆ డెస్టినీలో భాగం. ఇప్పుడు రేపు జిన్నూరు వెళ్తామండి, రావన్నా ఒకప్పుడు వెళ్ళిపోతాం, ఒకప్పుడు వస్తానని చెప్పండి ఏదో ఆటంకం వస్తుంది. ఇట్స్ ఏ డివైన్ హ్యాపెనింగ్. అంటే ఆ డివైన్ అనేది మన లోపలనే ఉందనుకోండి. వెరీ గుడ్. డివైన్ అంటే మీ ఉనికి అండి. ఇప్పుడు మీరు మీ గురించి మాట్లాడడానికండి నేను అని మొదలు పెడతారు. నేను సత్యం అన్నారు, పోనీ ఏదో పేరు పెడదాం, నేను వెంకటేశ్వరు. నేను అనే పదం దగ్గర ఆగిపోతే అండి అదే బ్రహ్మమని. మీరు బ్రహ్మమని సూచించి చెప్పండి, దానికి తోకలాగండి ఆ పేరు చెబుతున్నారు. ఆ పేరు వ్యక్తికి సంబంధించింది. నేననే పదం ఆత్మపదం, ఆత్మవాచకం. నేను అంటే బ్రహ్మమని చెప్పేసి ఆ బ్రహ్మము ఈ జీవుడిగా వ్యక్తం అవుతుంది. అయిపోయింది. నిసర్గదత్త మహారాజ్ గురించి మీరు అది కొద్దిగా విన్నానండి, పెద్దగా స్టడీ చేయలేదండి, విన్నాను. ఆయన కూడా వీరందరిలాగే మహాజ్ఞాని.